కోచింగ్ లేకుండా అయితే సివిల్స్ అపియర్ అవ్వడం సాధ్యమే కాదంటారా? సాధ్యం కాదని నేను చెప్పను. యూపీఎస్సీ కావాల్సిన లక్షణాలు ఏదైతే ఉంటాయో, ఆ ఆలోచించే విధానం ఏదైతే ఉంటుందో దాని ద్వారా మీరు మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా సాధించవచ్చు. అందులో మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు అనలాగ్ లో? ఆ ఫైర్ అన్నది లోపల నుంచి ఉందా లేదా అంటే చాలా మంది ఇక్కడ నుంచి మాట్లాడేస్తూ ఉంటారు, నాకు ఐఎమ్ వెరీ మచ్ మోటివేటెడ్ టు సర్వ్ దిస్ కంట్రీ. మీరు ఎలా సార్ ఇప్పుడు ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్ వచ్చారు, ఏ స్టేజ్ లో తీసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ రాగానే వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మేము గమనించేది ఏంటంటే, ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ పేరెంట్స్ క్లచెస్ నుంచి బయటకు వచ్చి ఆలోచించడం మొదలెట్టారు. సో ఎన్నేళ్ల ప్రిపరేషన్ తర్వాత ఒక సీరియస్ అటెంప్ట్ ఇవ్వచ్చు? ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పటి నుంచి పిల్లలు కేవలం రివిజన్స్ చేయాలి తప్ప కొత్త పుస్తకాలు చదవకూడదు. సో అభ్యాస అన్న ప్రోగ్రామ్ ఏంటంటే థియరీ ఆఫ్ ఫర్గెటింగ్. 40% ఆఫ్ వాట్ ఎవర్ యూ లెర్న్ మర్చిపోతాం. అంటే మీకు 1 month తర్వాత గుర్తుండేది 22% ఆఫ్ వాట్ ఎవర్ యూ లెర్న్ 30 days బ్యాక్. అయితే దీన్ని రివర్స్ చేయొచ్చు. ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ రౌండ్. ఈ రీల్స్లో బోర్డు చూస్తూ ఉంటాం, అసలు ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయా అని. ఒక ప్యానెల్ కూర్చుని ఆ క్యాండిడేట్ లోపల రావడం మొదలుకుని ఒక సెంటిమెంటల్ డైలాగ్ ఇట్లాంటివి, అసలు అంత నాటకీయంగా డ్రామాటిక్గా ఉంటుంది. అదంతా స్టూడియో సెటప్ అండి. ఫైనల్ యూపీఎస్సీలో ఆ స్టూడియో సెటప్ ఉండదు. అది ఆ మినిమం పీరియడ్ ఉండాలి. లేకపోతే మీకు టైం వేస్ట్, వాళ్ళకి ఎఫర్ట్ వేస్ట్, మనీ వేస్ట్, అన్ని వేస్ట్ అయిపోతాయి. డిసప్పాయింట్మెంట్ ఒకటి వస్తుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ లేదా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలన్న ప్రిపరేషన్లో ఉంటారో వాళ్ళు ఎప్పటికీ డిసప్పాయింట్ అవ్వరు. సర్వీస్ కొట్టకపోయినా చాలా మంచిది, ఎందుకంటే జీవితంలో మీరు ఎంత తిరగాల్సిన అవసరం లేదు. ఎలాంటి సెక్టర్కి వెళ్ళినా కానీ మీరు రాణిస్తారు. యూ విల్ బికమ్ ఎ లీడర్ ఇన్ దట్ సెక్టర్. మీరు టీచింగ్ లైన్లో వెళ్తే యూ విల్ బికమ్ టాప్ మోస్ట్ టీచర్. మీరు బిజినెస్ చేస్తే ఆ ఫీల్డ్లో టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ అవుతారు. ఫార్మింగ్ చేస్తున్నాం కానీ ఫార్మింగ్ కూడా అందరిలా చేయరు, ఇంకో డిఫరెంట్ లెవెల్లో చేస్తారు. విచ్ ఎవర్ ఫీల్డ్ దట్ యూ గో, యూ విల్ బి లీడర్ ఇన్ దట్ ఫీల్డ్ లైక్ ఎనీథింగ్. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. వృత్తిపరంగా కోట్ల అవకాశాలు బయట ఓపెన్ అప్ అవుతున్నాయి ప్రైవేట్ సెక్టర్లో, కానీ పబ్లిక్ సర్వీస్లో అంటే యూపీఎస్సీ క్రాక్ చేసి పబ్లిక్ సర్వీస్లో ఉండాలన్న వాళ్ళ తపన మాత్రం అసలు అది మాటల్లో చెప్పలేనంతటి. సో ఈ యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే ఆబ్వియస్లీ కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ అవసరం. అండ్ ఇలా పొందడం వల్ల ఈ గైడెన్స్ అంతిమంగా వాళ్ళు గమ్యాన్ని ఏ విధంగా చేరుకోకపోయినా ఈ యజ్ఞం ఏదైతే చేస్తారో దీనికి ప్రిపేర్ అవ్వడంలో ఖచ్చితంగా వాళ్ళకి జీవిత పాఠంగా ఉండిపోతుందనేది కూడా వాస్తవం. అండ్ ఇవాళ మనం అశోక్ నగర్లోని అనలాగ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్కి వచ్చాము. ఈ అకాడమీలో ఇప్పటికే 1000 మంది విద్యార్థులు తయారయ్యారు చాకుల్లాగా ఐఏఎస్కి అలాగే సివిల్స్కి ప్రిపేర్ అవుతూ. అండ్ మనతో పాటు ఫౌండర్, డైరెక్టర్ అండ్ చీఫ్ కోచ్ అని చెప్పచ్చు శ్రీకాంత్ వినకోట్ గారు ఉన్నారు. నమస్కారం శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మై ప్లెజర్. ఇక్కడ రాగానే ఒక బుద్ధిమంతుల ఎన్వైరన్మెంట్ కనిపిస్తోంది మీ ఇన్స్టిట్యూట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ జర్నీ చాలా అన్యూజువల్. అంటే ఇలా మొదలు పెట్టాలి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని మీకు ఎందుకు అనిపించిందండి? ముందుగా అసలు కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలని ఎక్కడ నా కలలో కూడా ఎక్కడ లేదండి. నిజం చెప్పాలంటే అసలు టీచింగ్ లైన్ వైపే రాకూడదని అనుకున్నాను నేను. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి అన్నదే నా గోల్ అనమాట. చిన్నప్పటి నుంచి మా ఫాదరు, అరే నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి రా అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఫాదర్ ఒక కానిస్టేబుల్ అనమాట. మా ఫాదర్ కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారు, 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళారు. సో సిన్స్ హీ కుడ్ నాట్ మేక్ ఇట్, సో తన ముగ్గురు కొడుకులో ఒక కొడుకుని ఐఏఎస్ ఆఫీసర్ని తయారు చేయాలని ఆయన కల. సో ఆ ముగ్గురులో ఎవరు బెటర్ అనుకుంటే చిన్నవాడిని అయినా నేను, శ్రీకాంత్ నువ్వు కరెక్ట్ రా అన్నారు. సో నాకు గోల్ అన్నది ముందు నుంచి అది రెడీ అయిపోయింది నాకు. కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది నాకు క్లారిటీ లేకుండా అప్పుడు. అయితే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అన్నది ఇంటర్లో అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయాలని మా నాన్నగారు చెప్తే అప్పుడు సరే ఏం కావాలి అంటే ఫస్ట్ ఆల్రెడీ ర్యాంకర్స్ ఎవరున్నారో వాళ్ళని స్టడీ చేద్దామని మా నాన్న అడిగాను అనమాట. నాన్న ఇట్లా ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి అంటే మరి ర్యాంకర్లు ఎవరున్నారో కొంతమంది నాకు చూపించు అంటే, అప్పట్లో కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ అని ఒక మ్యాగజైన్ ఉండేది, సిఎస్ఆర్ అనేది. అవును. అందులో ఏంటంటే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఇస్తుండేవాళ్ళు. ర్యాంకర్స్ కూడా సివిల్ సర్వీసెస్ ఎస్పెషల్లీ ఇచ్చేవాళ్ళు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రతి మ్యాగజైన్లో ఒక 5-6 మంది ర్యాంకర్స్ యొక్క ప్రొఫైల్ ఇచ్చేవాళ్ళు. సో మా నాన్నగారు ఏం చేశారంటే వాళ్ళ లైబ్రరీలో ఒక 3-4 పుస్తకాలు తీసుకుని నాకు ఇచ్చి, అరే నువ్వు స్టడీ చేయరా వీటిని అన్నారు. సో వాట్ ఐ హ్యావ్ డన్ వాజ్, ఒక్కొక్క ర్యాంకరు వాళ్ళ ప్రొఫైల్ ఏంటి అంతా స్టడీ చేసిన తర్వాత వన్ ఫైన్ డే మా నాన్న పిలిచి, నాన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటే ఇప్పుడు నువ్వు అనుకుంటున్నట్టు నేను బీకామ్ చేసి సిఏ చేసి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి, ఆయన ఇచ్చిన దారి అది. అలా అయితే కుదరదు. ఎక్కువ మంది ఇంజనీరింగ్ సైడ్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి 1992లో నా ఇంటర్ అయిపోయిన తర్వాత నేను చేసిన స్టడీలో టాప్ 20 ర్యాంకర్స్లో 18 వర్ ఇంజనీర్స్.
18 మంది ఇంజనీర్లు ఉన్నారు. అందరూ రివర్స్ అనుకుంటారు యాక్చువల్గా. అవును. బట్ ఆ డికేడ్ మాత్రం అలానే నచ్చింది అనమాట, 90s డికేడ్లో. సో 18 ఇంజనీర్స్, ఒక డాక్టరు, ఒకరు మాత్రం హ్యుమానిటీస్ నుంచి వచ్చారు. సో అదంతా స్టడీ చేసి మా నాన్నకి చెప్పి, నాన్న ఈ చదువులు కుదరదు, మనం ఇంజనీరింగ్ చేస్తేనే ఈజీగా అవుతుంది, సివిల్ సర్వీసెస్ కొట్టొచ్చు అంటే, అప్పుడు నా చేత ఎంసెట్ రాయించి దెన్ ఐ వెంట్ టు ఇంజనీరింగ్. ఐసి ఎప్పుడైతే నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో చేరానో అప్పుడే నాకు క్లారిటీ ఉంది ఐఏఎస్ అవ్వాలని. అయితే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నేను ఒక ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి, మెయిన్స్ క్వాలిఫై అయిపోయి, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోయేవాడిని. వన్ ఆఫ్ ద రీజన్స్ విచ్ ఐ ఫౌండ్ వాజ్ నా కమ్యూనికేషన్ స్కిల్స్ అంత బాగాలేదు అనుకున్నాను. అందుకోసం ఏంటంటే టీచింగ్ చేస్తే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో, టీచింగ్ చెయ్యాలి కాబట్టి మరి నేను ఓన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసుకోలేను కాబట్టి ఒక చిన్న ఇన్స్టిట్యూట్లో టీచింగ్ స్టార్ట్ చేశాను. ఓకే. అక్కడ నా టీచింగ్ బాగా నచ్చి పిల్లలు వాళ్ళు ఏంటంటే, సార్ మీరు సెపరేట్గా చెప్తే క్లాసెస్ మేము వస్తాం అన్నప్పుడు ఐ స్టార్టెడ్ ఒక చిన్న రూమ్లో, ఒక 10 మంది పట్టే రూమ్లో మా ఫ్రెండ్ ఒక ఆల్రెడీ కోచింగ్ సెంటర్ ఉంటే అతను ఏఐట్రిపుల్ కోసం, అప్పట్లో ఏఐట్రిపుల్ కోసం ఒక కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసి అందులో ఎవరు పిల్లలు లేకపోతే అరే నువ్వు వాడుకోరా అన్నాడు అంతే. దాని పేరు ఎనలాగ్ ఇన్స్టిట్యూట్. అది మా ఫ్రెండ్ పెట్టిన పేరు అనమాట. అయితే అందులో నేను ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడే 10 మంది వచ్చేసారు పిల్లలు. ఎందుకంటే ఆ రోజుల్లో నేను టీచ్ చేసిన మ్యాథమెటిక్స్ అనేది చాలా బాగా మంచి స్కోరింగ్ అనమాట, ఆప్షనల్ సబ్జెక్ట్. ఓహో, అంటే ఆప్షనల్స్లో మ్యాథమెటిక్స్ కూడా చేసుకోవచ్చు. అయితే మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు, హైలీ స్కోరింగ్ అనమాట. అయితే చాలా మందికి తెలియదు ఇది, తెలీదు. కొంతవరకు డిఫికల్టీ లెవెల్ ఉంటుంది కానీ బట్ ఇట్ ఈస్ హైలీ స్కోరింగ్ ఆప్షనల్ సబ్జెక్ట్. అంటే అది వస్తే ఆడుకోవచ్చు, బాగా వస్తే మార్క్స్, లేకపోతే అసలు రావు మార్కులు. ఇది బైనరీ సిస్టమ్ లాంటిది, 0 or 1 లాగేది. వస్తే మంచి మార్కులు, సక్సెస్ కారణము మ్యాథ్స్ ఆప్షనల్ అవుతుంది. లేదు అంటే మీరు సక్సెస్ కాకపోవడం కారణం కూడా మ్యాథ్స్ అవుతుంది. అవును. సో ఆ విధంగా నా టీచింగ్ ప్రస్థానం స్టార్ట్ అయింది. అలానే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కూడా నా స్టూడెంట్సే నన్ను ఎంకరేజ్ చేశారు. దానివల్ల ఒక ఇన్స్టిట్యూట్ 2002లోనే స్టార్ట్ చేశాను అనమాట. సో 2002 నుంచి మీరు ఈ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు? అవునండి. సో చాలా సుదీర్ఘ ప్రయాణం ఇది, చాలా లాంగ్ డ్యూరేషన్ ప్రయాణం అనమాట. ఇది చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పొచ్చు బహుశా. ఎందుకంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియరింగ్ వర్సెస్ నంబర్ ఆఫ్ పోస్ట్ అవైలబుల్ చూస్తే 1000 మందికి మాత్రమే ఆ అదృష్టం దొరుకుతుంది సివిల్ సర్వీసెస్లో ఉండడం. ఎంతమంది రాస్తారు శ్రీకాంత్ గారు ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరము ఆల్మోస్ట్ 11 నుంచి 12 lakh స్టూడెంట్స్ అప్లై చేస్తారు. అందులో నుంచి ఒక 5-5.5 లక్షల మంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అప్పీర్ అవుతారు. ఒక 1000 పోస్టులు ఉన్నాయనుకుంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే వాళ్ళు 1:12.5 కానీ 1:13 రేషియోలో తీసుకుంటారు. అంటే 1000 పోస్టులు ఉన్నప్పుడు 12,500 నుంచి 13,000 మంది మాత్రమే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. మెయిన్స్ క్వాలిఫై అయ్యే వాళ్ళు 1:2.5 to 1:3 ఉంటారు. అంటే 2.5 నుంచి 3,000 మంది మాత్రమే మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ స్టేజ్కి వస్తారు. రైట్. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 1 అంటే 1000 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు. మిగతా వాళ్ళందరూ మరి ఆబ్వియస్లీ ఏమవుతారు అనేది పెద్ద క్వశ్చన్. చాలా మంది 2వ అటెంప్ట్ 3వ అటెంప్ట్ కూడా వెళ్తారు చాలా మంది. యూజువల్లీ మీ అప్రోచ్ ఎలా ఉంటుంది? అంటే అనలాగ్ పెడుతున్నప్పుడు మీకు మీ సాధక బాధకాలు తెలుసు, మీరు చదివినప్పుడు మీకు లేనివి, అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇతర ఇన్స్టిట్యూట్స్ ఉండడం అవన్నీ చూసుంటారు. మీరు ఎలా డిఫరెంట్గా ఉందామని నిర్ణయించుకున్నారు? నేను కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా ఎలా ఉండేదంటే, హైదరాబాద్లో పాత ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, అప్పటికే ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళల్లో ఉండే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే, అప్పటి వరకు హైదరాబాద్లో సక్సెస్ రేట్ బాగుండేది. ఎప్పటి వరకు 1997, 96 వరకు, 96, 97 వరకు. అప్పట్లో ఎలా అంటే నియర్లీ 1000, 1100, 1200 పోస్ట్ అట్లా ఉండేవి. అందులో నుంచి ఆల్మోస్ట్ 90 to 120 స్టూడెంట్స్ వరకు తెలుగు రాష్ట్రాల పిల్లలు ఉండేవాళ్ళు. అంటే ఆన్ అన్ యావరేజ్గా 10% ఆఫ్ ద మొత్తం సెలెక్షన్స్లో, ఆల్ ఇండియా సెలెక్షన్స్లో తెలుగు పిల్లలే ఉండేవాళ్ళు. సో బేసిక్గా మేధావులు మన తెలుగు పిల్లలు మేధావులు, బాగా చదువుతారు, వాళ్ళకి ఎగ్జామ్ రిక్వైర్మెంట్స్ బాగా తెలుసు. అయితే 97 నుంచి ఒక 5 to 6 years వరకు చూసుకుంటే ఆ సక్సెస్ రేటు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోతూ వచ్చింది. తగ్గిపోయి 1000 పోస్టులకు గాను ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 మంది మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. అంటే లెస్ దాన్ 5%, అంటే 2 to 3% దగ్గర ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని ఒకసారి ఆలోచిస్తే దానికి ఏకైక రీజన్ ఏంటంటే, యూపీఎస్సీ వాళ్ళు ప్రశ్నలు అడిగే విధానాన్ని మార్చుకుంటూ వస్తున్నారు ప్రతి సంవత్సరం. అండ్ మనకి ఇన్స్టిట్యూట్స్ అలా అడాప్ట్ అవ్వవు. ఇన్స్టిట్యూట్స్ టీచర్స్ అడాప్ట్ అవ్వలేదు. అది
టీచర్స్ ఏంటంటే పిల్లలు ఎట్లాగో వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు చెప్పే పాఠాలే చెప్తూ పోయారే తప్ప యూపీఎస్సీ వాళ్ళు క్వశ్చన్స్ అడిగే విధానాన్ని ఎట్లా మారుస్తున్నారో అది మాత్రం చెప్పేవాళ్ళు కాదు. దానివల్ల పిల్లలు టీచర్ చెప్పింది విన్నారు, ఎగ్జామ్కి వెళ్ళి రాశారు, కానీ రిక్వైర్మెంట్ సాటిస్ఫై కాలేదు, దేర్ఫోర్ మార్కులు తక్కువ వచ్చాయి, సెలక్షన్స్ ఉండేవి కాదు. ఎప్పుడైతే అది నేను గమనించానో 2002లో నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక్కసారి ఇట్లా కాదు, ఫస్ట్లో ఒక స్పెషలైజ్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేద్దామని నాకు కమాండ్ ఉన్న మ్యాథమెటిక్స్ ఆప్షనల్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేశాను. సో ఇట్ వాజ్ హైలీ సక్సెస్ఫుల్. ఎందుకంటే అప్పట్లో మ్యాథమెటిక్స్ హైలీ స్కోరింగ్, ఇప్పటికన్నా అప్పట్లోనే హైలీ స్కోరింగ్ అనమాట. ఆ స్కోరింగ్ ఉన్నప్పుడు వరుసగా సెలక్షన్స్ వచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్ రేవు ముత్యాలరాజు 2004లో జాయిన్ అయ్యి 2005లో ఎగ్జామ్ రాసినప్పుడు ఐపీఎస్ సెలెక్ట్ అయిపోయాడు జస్ట్ బికాస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆప్షనల్. తర్వాత మళ్ళీ రాసి 2006లో ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి ఆల్ ఇండియా ర్యాంక్ 1గా నిలిచాడు. అబ్బా, అంటే నాకు ఇనీషియల్ డేస్లోనే నా టీచింగ్ క్యారియర్లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ వచ్చేసింది. ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించడం అనేది ప్రతి టీచర్కి ఉన్న ఒక ఎయిమ్ అనమాట. చాలా పెద్ద ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ ఆల్సో. బిగ్ ఫెదర్ అనమాట. ఇనీషియల్ డేస్లోనే వచ్చేసింది సక్సెస్ నాకు. 2010 నుంచి చూసుకుంటే విపరీతంగా మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు సెలెక్ట్ అవటం. దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ మ్యాథ్సే కాదు, అదర్ ఆప్షనల్ సబ్జెక్ట్స్, అలానే జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్లో కూడా మంచి మంచి టీచర్స్ని, ఇండియాలో ఉన్న బెస్ట్ టీచర్స్ని తీసుకొద్దాం హైదరాబాద్ కానీ. సో ఢిల్లీలో కానీ, బెంగళూరులో కానీ, తర్వాత కల్కటా నుంచి, తర్వాత ఎంపీ నుంచి, ఇండోర్ నుంచి, అట్లానే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి. సో ఎక్కడన్నా ఉండ నేను ఒక మంచి టీచర్, ఆ టీచర్ని హైదరాబాద్కి తీసుకొచ్చి మన ఇన్స్టిట్యూట్లో ఎనలాగ్ ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ ఇవ్వడం జరిగింది. దానివల్ల సక్సెస్ రేట్ పెరుగుతూ వచ్చింది. ఏవైతే ఒక 15, 20, 30 ర్యాంకులు ఉన్నాయో అది చిన్నగా 70, 80 వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే ఒక 50 నుంచి 60 ర్యాంకులు ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుంది. అద్భుతం. అందులో మీ కాంట్రిబ్యూషన్ కీలకం, చాలా కీలకం అండి. రైట్. కానీ అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు మనకి వేల మంది, లక్షల మంది రాస్తారు ఈ ఎంట్రన్సెస్. మళ్ళీ వాళ్ళకి ఏం హోప్ వస్తుంది, మళ్ళీ వాళ్ళు బెటర్ అవుతారు నెక్స్ట్ ఇయర్ అని? అంటే ఇది తప్పుల్ని డైరెక్ట్గా లేదు, లోటుపాట్లను డైరెక్ట్గా మ్యాప్ చేసే విధానం ఉంటుందా? అన్లైక్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఉదాహరణకి మెయిన్స్లో ఎవరో ఆప్షనల్ చేసే సబ్జెక్ట్ తీసి ఎక్కడ నేను పోల్తా కొట్టాను, ఎందుకు నేను క్లియర్ కాలేదా అనే ఒక రిఫ్లెక్షన్కి స్కోప్ ఉంటుందా సార్? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయినా మెయిన్స్లో క్వాలిఫై కాకపోతే మళ్ళీ ప్రిలిమ్స్ రాయాల్సి వస్తుంది నెక్స్ట్ ఇయర్. అది సో అందుకోసము మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే కేవలం ప్రిలిమ్స్ కోసం మాత్రమే అన్నట్టు ప్రిపేర్ అవ్వకుండా మెయిన్స్ కోసము ప్లస్ ఇంటర్వ్యూ కోసం కూడా ముందు నుంచే ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ బికమ్స్ ఈజీ అనమాట. అంతే. అయితే చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ స్టేజ్లో ప్రిలిమ్స్ ఉంది కాబట్టి నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి వెళ్దాము, మెయిన్స్ ప్రిపరేషన్ అది క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుంటారు. అది బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట పిల్లలు చేసేది. ఆ మిస్టేక్ని ఫస్ట్ అవాయిడ్ చేయాలి. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనం రాసాము, అందులో మనకి ఒక 90-95 మార్కులు కట్ ఆఫ్ ఉంటే మనము 80-85 దగ్గర వచ్చి ఆగిపోయాం అనుకోండి. ఎందుకు అక్కడికే వచ్చి ఆగిపోయాము, మనం 90 ఎందుకు క్రాస్ చేయలేకపోతున్నాం అన్నదాన్ని ఒక్కసారి రిఫ్లెక్ట్ చేసుకొని నేను ఏ మిస్టేక్స్ చేశాను, ఏ టాపిక్లో ఏ మిస్టేక్ చేశాను, పాలిటీలో మిస్టేక్స్ చేస్తున్నానా, ఎకానమీలో మిస్టేక్స్ చేస్తున్నానా, జాగ్రఫీలో చేస్తున్నా, లేదా కరెంట్ అఫైర్స్లో చేస్తున్నానా, ఎందులో మిస్టేక్స్ చేస్తున్నా అన్నది ప్రతిసారి ఎగ్జామ్ రాసిన ప్రతిసారి ఒక్కసారి చెక్ చేసుకోవాలి. అది ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్లో చెక్ చేసుకోవాల్సింది. దానికి సంబంధించి ఒక టెస్ట్ సిరీస్ రాయాలి. అంటే సిరీస్ ఆఫ్ టెస్ట్, కనీసము 3 నుంచి 4 నెలలు టెస్ట్లు రాస్తూ పోవాలి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు. ఆ 3-4 నెలల్లో రాసిన ప్రతి ఎగ్జాము అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఏ క్వశ్చన్స్ నేను కరెక్ట్గా చేశాను, ఏవి సరిగ్గా చేయలేకపోయాను, చేయకపోవడానికి రీజన్ ఏంటి, ఎక్కడ నా నాలెడ్జ్లో గ్యాప్ ఉంది, లేదా నా నాలెడ్జ్ బాగున్నా కానీ ఆ క్వశ్చన్ నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానా, అది లేదా క్వశ్చన్ బాగా అర్థమైనా కానీ ఏబిసిడి చాయిసెస్లోంచి నేను రైట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం దగ్గర కన్ఫ్యూజ్ అయ్యానా. ఎందుకంటే ఏబిసిడి చాయిసెస్లో నుంచి రైట్ ఆన్సర్ ఐడెంటిఫై చాలా కష్టం. చాలామంది ఏం చేస్తారంటే ఎలిమినేషన్ టెక్నిక్ వాడతారు. ఈ ఆన్సర్ అయితే ఖచ్చితంగా కాదు, ఇది ఖచ్చితంగా కాదు, ఇది కూడా ఖచ్చితంగా కాదు, దేర్ఫోర్ ఇది ఆన్సర్. అలా ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా వస్తూ ఉంటారు. అది కొంతవరకు మంచిదే, కానీ క్వశ్చన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆన్సర్ చూడంగానే మనము
డైరెక్ట్గా ఆన్సర్ పెట్టగలుగుతాం. అలాంటి నాలెడ్జ్, అలాంటి మైండ్ సెట్ ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? క్వశ్చన్ పేపరు సెట్ చేసే వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళ మైండ్ సెట్ని మనం అర్థం చేసుకోవాలి. అవును, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మన నుంచి అని. కరెక్ట్. సో పేపర్ సెట్టర్ యొక్క మైండ్ సెట్ని మనం అర్థం చేసుకోగలిగితే ఆ క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోగలుగుతాము. ఆ చాయిసెస్లో నుంచి రైట్ ఆన్సర్ని పిక్ చేయటం అనేది చాలా ఈజీ అవుతుంది. రైట్. ఈ విషయం చాలామంది మర్చిపోతారు. అది టెస్టులు రాయాలి కాబట్టి ఊరికే రాస్తూ ఉంటారు. అది కాదు, ఎన్ని టెస్టులు రాశారన్నది ఇంపార్టెంట్ కాదు. చాలాసార్లు ఏమవుతుందంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ ర్యాంకర్స్తో నేను ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను, 1-to-1 ఇంటర్వ్యూస్. ఆ ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, నేను వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇదే మీరు అడిగిన క్వశ్చన్, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యావు కదా, నువ్వు ఎన్ని టెస్టులు రాసుంటావు? ఒకరైనా 10 టెస్టులు రాశాను సార్ అంటాడు, ఇంకొకటి 140 టెస్టులు రాశాను అంటాడు. ఇద్దరు క్వాలిఫై అయ్యారు, ఇద్దరు సర్వీస్ కొట్టారు, ఇద్దరు ర్యాంకులు కొట్టే సర్వీస్లో ఉన్నారు. కాబట్టి మరి వీళ్ళిద్దరిలో ఎవరిని ఫాలో అవ్వాలి నేను? ఆ 140 కరెక్టా, 10 కరెక్టా? 10 రాసిన వాడు కరెక్టా? అంటే మనకి ఏది కావాలి అన్నది మనం డిసైడ్ అవ్వాలి. రైట్. సో ఎక్కువ టెస్టులు రాయటం వల్ల క్వాలిఫై అయిపోతాము అన్నది అది కూడా అపోహ మాత్రమే. అలా అని చెప్పి మరీ తక్కువ రాస్తే కూడా క్వాలిఫై అవ్వచ్చు అన్నది కూడా అపోహే, ఓవర్ కాన్ఫిడెన్స్. సో మనకెన్ని కావాలి అన్నది మనం ఒక యావరేజ్గా ఫస్ట్ అటెంప్ట్ స్టార్ట్ చేయటం మొదలెట్టిన తర్వాత టెస్ట్ మనకు అర్థమైపోతుంది. ఓహో, ఇంతకన్నా ఎక్కువ రాయాల్సిన అవసరం నేను లేదు, ఒక 20, 30, 40 మీరు ఏదనుకుంటారో అంతవరకు చేయాలి. బట్ ఏ క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేసినా కానీ ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేయటం అయిపోయిన తర్వాత ఇవాల్యుయేట్ చేసుకొని ప్రతి క్వశ్చన్ ఎందుకు కరెక్ట్ చేయగలిగాను, ఒకవేళ రాంగ్ చేస్తే ఎందుకు రాంగ్ చేశాను, ఆ గ్యాప్ ఫిల్లింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అర్థమైంది. అయితే బట్ ఆబ్వియస్లీ ద క్వశ్చన్ హ్యాస్ అంటే గోస్ వితౌట్ సేయింగ్ దట్ కోచింగ్ లేకుండా అయితే సివిల్స్ అపియర్ అవ్వడం చాలా పెద్ద ఒక హెర్క్యులియన్ టాస్క్ అని చెప్పచ్చా, లేకపోతే సాధ్యమే కాదంటారా? సాధ్యం కాదని నేను చెప్పను, సాధ్యమే. కానీ ఇందాక నేను చెప్పినట్టు యూపీఎస్సీకి కావాల్సిన లక్షణాలు ఏవైతే ఉంటాయో, ఆ ట్రేడ్స్ ఏవైతే ఉంటాయో, ఆ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో, ఆ ఆలోచించే విధానం ఏదైతే ఉంటుందో అది మీరు పసిగట్టి పట్టుకొని దాని ద్వారా మీరు మీ ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా సాధించవచ్చు. కోచింగ్ అన్నది ఏంటంటే మీకు ఆ గైడెన్స్ అన్నమాట. యూపీఎస్సీ వాళ్ళు ఈ విధంగా అడుగుతారు క్వశ్చన్, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇది, వాళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ ఇది, మీరు ఆలోచించే విధానం ఇది, కాన్సెప్ట్స్ చెప్తూనే ఈ పర్స్పెక్టివ్ని ఇచ్చేదే కోచింగ్. సో అదొక షార్ట్ కట్ లాంటిది. కోచింగ్ తీసుకుంటే ఒక షార్ట్ కట్లో మీకు అన్ని విషయాలు అర్థమైపోతాయి. మీరు 3-4 అటెంప్ట్స్ తర్వాత మీరు తెలుసుకోగలిగింది 1 year కోచింగ్లోనే తెలుసుకోగలుగుతారు. ఆ తర్వాత ఎఫర్ట్ మాత్రం మీదే, మీరు చేయాల్సిన ఎఫర్ట్ ఉంటుంది. ఆ ఎఫర్ట్ చేయకుండా కోచింగ్ వల్లనే నేను ఐఏఎస్ అవుతాను అనుకుంటే భ్రమ. కోచింగ్ మాత్రం అవసరం లేదు అనుకోవటం కూడా భ్రమే. కోచింగ్ ఎప్పుడు అవసరం లేదు అంటే మీరు తెలుసుకోగలిగితే యూపీఎస్సీ పర్స్పెక్టివ్ని, అప్పుడు మీకు కోచింగ్ అవసరం ఉండదు. యా, బట్ ఆబ్వియస్లీ కోచింగ్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి కోచింగ్ తీసుకోకపోవడానికి ఒక ఫోకస్డ్ ఎన్వైరన్మెంట్ కూడా వస్తుంది మోర్ దెన్ ఎనీథింగ్. కరెక్ట్. సరే, ఇప్పుడు ఆప్షనల్స్ చాలా ఇంపార్టెంట్, సెలెక్టింగ్ ద రైట్ ఆప్షనల్ చాలా ఇంపార్టెంట్. అందులో మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు అనలాగ్లో? కోచింగ్లో ఎట్లా అంటే ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సివిల్ సర్వీసెస్లో. ఎందుకంటే ఆప్షనల్ సబ్జెక్ట్కి 500 మార్కులు ఉంటాయి. ఈ 500 మార్కులు ఒక సింగిల్ సబ్జెక్ట్ మీద ఉండటం వల్ల మనం హై స్కోర్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. హై స్కోర్ ఎప్పుడు వస్తుంది అంటే కేవలము సబ్జెక్టు మీద కమాండ్ ఉంటే సరిపోదు. పుస్తకాలు చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కమాండ్ ఉండొచ్చు. అట్లా అని చెప్పేసి వాళ్ళందరికీ యూపీఎస్సీలో ఆ ఆప్షనల్ సబ్జెక్ట్లో మంచి మార్కులు వస్తాయన్న గ్యారంటీ ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాం. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఆ పర్టికులర్ స్టూడెంట్ ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉంది అని అర్థం. అదే క్యాండిడేట్ యూపీఎస్సీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్ తీసుకొని ఎగ్జామ్ రాసేటప్పుడు అతని కన్నా బెటర్ మార్క్స్ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళెవరు అతనికన్నా ఎందుకు ఇతని నాలెడ్జ్లో బెటర్, అతనికన్నా మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో, బట్ స్టిల్ దే ఆర్ హై స్కోరర్స్. ఎందుకు అంటే ఇక్కడ మేజర్గా ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. సివిల్ సర్వెంట్స్కి కావాల్సిన లక్షణం ఏంటి అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒక్కటి సరిపోదు. ఎగ్జాక్ట్లీ ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ని అప్లై చేసి ఒక డే టు డే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగిన మనస్తత్వము, యాక్యుమన్ మీకు ఉండాలి. కరెక్ట్. ఆ పర్స్పెక్టివ్ లేకుండా మీరు కేవలం సబ్జెక్ట్ మాత్రమే నేర్చుకుంటే సరిపోదు. ఆ ఎంఏ గోల్డ్ మెడలిస్ట్కి సబ్జెక్ట్ ఉంది, ఖచ్చితంగా ఉంది, ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఇన్ ద సబ్జెక్ట్ కంటెంట్.
బట్ ఈ అప్లికేషన్ మైండ్ సెట్ అతనికి లేదనుకోండి, అతనికి ఎక్కువ మార్కులు యూపీఎస్సీలో రావు. అలానే ఒక ఇంజనీర్ అదే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఒక పొలిటికల్ సైన్స్ లాంటి ఆప్షనల్ అంటే హ్యుమానిటీస్ ఆప్షనల్ తీసుకొని అందులో ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ కన్నా ఎక్కువ మార్కులు యూపీఎస్సీలో తెచ్చుకోగలడు. అకాడమిక్స్లో తెచ్చుకోలేకపోవచ్చు, కానీ యూపీఎస్సీలో తెచ్చుకోగలడు. ఎందుకంటే ఒక ఇంజనీర్కి ఆ 4 ఏళ్లలో ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నారన్నది పక్కన పెడితే వాళ్ళకు ఒక పర్స్పెక్టివ్, ఒక అప్రోచ్ ఉంటుంది. ఏంటంటే ఏ కాన్సెప్ట్ ఉన్నా కానీ ఆ థీరీ ఎలా వచ్చిందో అతనికి సంబంధం లేదు. ఆ థీరీ పక్కన పెట్టి ఫైనల్ రిజల్ట్ని అప్లై చేసి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. ఇంజనీరింగ్ అంటేనే అది అప్లికేషన్. ఆ అప్లికేషన్ మైండ్ సెట్తో హ్యుమానిటీస్ సబ్జెక్ట్ తీసుకొని హై స్కోరర్స్ ఉంటారు. సో కొత్త సబ్జెక్ట్ అయినా అల్లుకుపోతారు. చాలా ఇది ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఒకసారి మెయిన్స్లో రాసి ఒక సబ్జెక్ట్తో రాలేదు, నెక్స్ట్ టైం ఆప్షనల్ మార్చుకోమని చెప్తారా, అదే సబ్జెక్ట్తో రాయమంటారా మీరు? అంటే సబ్జెక్ట్ని బట్టి అది. ఓకే, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కోలా ఉంటుంది. యూజువలీ అందరికీ బండగా తెలిసింది విత్ వెరీ లిటిల్ నాలెడ్జ్ ఒకటి ఆంథ్రపాలజీ, ఒకటి సోషల్ సైన్సెస్ అన్ని కూడా మనకు చెప్పేవాళ్ళు. ఆంథ్రపాలజీ ఇప్పుడున్న బెస్ట్ ఆప్షన్. కొంత అదే ఆంథ్రపాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషియాలజీ, ఈ 3 మంచి ట్రెండింగ్లో ఉన్నాయి హ్యుమానిటీస్లో ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుంది, ఆ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ సబ్జెక్టు, జియోగ్రఫీ అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఒకప్పుడు హైలీ ట్రెండింగ్ అనమాట. ఎప్పటి వరకు? 2012 వరకు. అప్పటి వరకు ఎలా ఉండేదంటే ఒక 12,000 మంది మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే అందులో 8,000 మందికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్ ఉండేది. అంటే 2/3 వరకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్ ఉండేది. హెవీ అనమాట, టూ మెనీ స్టూడెంట్స్ రైటింగ్ విత్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అదే 2013 నుంచి చూసుకుంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో తగ్గుతూ వచ్చారు. ఈ రోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువ ర్యాంకర్స్ ఉండట్లేదు, కానీ పొలిటికల్ సైన్స్లో ఉంటున్నారు, సోషియాలజీలో ఉంటున్నారు, ఆంథ్రపాలజీలో ఉంటున్నారు. కన్సిస్టెంట్గా మ్యాథమెటిక్స్ లాంటి సైన్సెస్ సబ్జెక్ట్లో కూడా ప్రతి సంవత్సరం స్కోరింగ్ అవటం వల్ల కన్సిస్టెంట్గా ఒక నెంబర్ వచ్చేస్తుంది. ఒక 40-50 మంది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం సెలెక్ట్ అవుతారు. అయితే సార్, సివిల్ సర్వెంట్ అవ్వడానికి ఒక పర్టికులర్ బెంట్ ఆఫ్ మైండ్ అవసరమా? ఎందుకంటే మనకి ప్రైవేట్ సెక్టర్లో విపరీతమైన జీతాలతో, రకరకాల ఆపర్చునిటీస్తో, హెవీ అసలు కనీవిని ఎరగని ప్యాకేజెస్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలో అక్కడ ఇక్కడ వింటున్నాం, ఏఐ వచ్చేసింది ఇప్పుడు. బట్ వై డస్ ఎనీబడి స్టిల్ ఆస్పైర్ టు బీ సివిల్ సర్వెంట్? అండ్ దానికి కావాల్సిన లక్షణాలు, మ్యాథమెటిక్స్లో ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్ అవ్వచ్చు మీరు అన్నట్టు. అలా చేసిన తర్వాత వాళ్ళ బెంట్ ఆఫ్ మైండ్ ఒకలా తయారవుతుంది. వాళ్ళు సివిల్ సర్వీసెస్కి యాప్టా కాదా ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఒక వెల్ రౌండెడ్ పర్సనాలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక పబ్లిక్ పాలసీ మేకింగ్లో, డెసిషన్ మేకింగ్లో ఒక నిర్దిష్టమైన అభిప్రాయం, ఇవన్నీ కూడా మనకి మామూలుగా మ్యాథ్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని అనుకుంటాం. సో అది ఎలా సార్, ఆ కాంబినేషన్ ఎలా వర్క్ అవుతుంది అసలు? ఇక చాలా సింపుల్ అండి. ఒక అడ్మినిస్ట్రేటర్ కావాలంటే, ఒక సివిల్ సర్వెంట్ కావాలి అనుకుంటే వాళ్ళకి కావాల్సిన బేసిక్ లక్షణం ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా ఒక గవర్నమెంట్ పాలసీ ఉందనుకోండి, ఆ పాలసీని ఎవరికైతే ఇంప్లిమెంట్ చేయాలో, ఎలాంటి పబ్లిక్ ఇంప్లిమెంట్ చేయాలో వాళ్ళకి సరిగ్గా ఇంప్లిమెంట్ చేసి, అంటే అప్లై చేసి ఇంప్లిమెంట్ చేసే మనస్తత్వం ఉండాలి. రెండోది, ఇన్నోవేటివ్గా ఆలోచించగలగాలి. ఇన్నోవేటివ్గా అంటే ఇది ఈ 10 మందికి మాత్రమే అప్లికబుల్లా, లేతే దీన్ని అప్లై చేసుకొని ఇంకో 100 మందికి మనం బెనిఫిట్ చేయగలిగిన స్కోప్ ఉందా, అలా ఒక క్రియేటివ్గా ఆలోచించగలిగి ఆ పాలసీని ఒక ఎక్స్ట్రా 100 మందికి అప్లై చేయగలిగినప్పుడు మన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ బయటకు వస్తాయి అక్కడ. అంటే ఇవన్నిట్లో కూడా ఏది ఆలోచించినా కానీ మన అప్లికేషన్ మైండ్ సెట్ అవసరం. ఓన్లీ అకాడమిక్స్ మాత్రమే ఆలోచించినప్పుడు ఈ అప్లికేషన్ మైండ్ సెట్ ఉండదు. ఇప్పుడు ఒక ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చూసుకున్నా, ఎంఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూసుకున్నా వాళ్ళు అకాడమిక్ మైండ్ సెట్తోనే నేర్చుకుంటారు. కాబట్టి ఈ అప్లైడ్ మైండ్ సెట్ అన్నది ఎవరికైతే ఉంటుందో వాళ్ళని మాత్రమే సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ చేసుకుంటారు. దానితో పాటుగా నీలో ఆ తపన ఉందా లేదా, ఈ సమాజానికి నేను ఏదో ఒకటి చెయ్యాలని ఒక ఆ కసి, ఆ తపన, ఆ ఫైర్ అన్నది లోపల నుంచి ఉందా లేదా. అంటే చాలా మంది ఇక్కడ నుంచి మాట్లాడేస్తూ ఉంటారు, నాకు ఐఎమ్ వెరీ మచ్ మోటివేటెడ్ టు సర్వ్ దిస్ కంట్రీ అంటారు. అట్లా కాదు, లోపల నుంచి వస్తుందా ఆ ఫైర్, లోపల నుంచి వస్తుందా రావట్లేదా అన్నది అది ఖచ్చితంగా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు జడ్జ్ చేస్తారు. అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ హైలీ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్స్ టు బీ అండి. టు బీ అ సివిల్ సర్వెంట్ గొప్ప అవకాశం అది. కానీ నిజంగానే 1000 మందే క్వాలిఫై అవుతారంటే మాత్రం గుండె డబడబా కొట్టుకుంటుంది. సో మీరు అనలాగ్ మెథడాలజీ గురించి మీరు అనుమతిస్తే దాని గురించి కొంచెం మాట్లాడదాం. మీరు ఎలా సార్, ఇప్పుడు ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్ వచ్చారు, ఏ స్టేజ్లో తీసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు కనీసం, లేకపోతే అమ్మాయి కనీసం ఇది ఫినిష్ చేసుకురా, పీజీ లెవెల్ లేదే మేము చెప్పాం, అలాంటివన్నీ ఉంటాయి రూల్స్? లేకపోతే యూ అసెస్ దెమ్ ఫస్ట్, ఒక ఎంట్రన్స్ రాయించి తర్వాత తీసుకుంటారా? ఎంట్రన్స్ లాగా ఏముండదండి. కాబట్టి ఒక స్టూడెంట్ రాగానే వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మేము గమనించేది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది
రకరకాల పిల్లలు వస్తారు. మేజర్గా ఈ మధ్య కాలంలో ఎక్కువ పేరెంట్స్ వస్తున్నారు. మా అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నాడు, మేము ఐఏఎస్ చేద్దాం అనుకుంటున్నాము, ఇప్పటి నుంచి 6th క్లాస్ ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేదా ఇప్పుడే 10th అయిపోవస్తుంది, మొన్ననే ఎగ్జామ్స్ రాశాడు, ఇప్పుడు మా అమ్మాయి ఉంది, అమ్మాయి ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలి, లేదా ఇంటర్లో వస్తుంటారు, కొంతమంది డిగ్రీలో వస్తుంటారు, డిగ్రీ అయిపోయిన తర్వాత వస్తుంటారు. సో మేము స్పెసిఫిక్గా చెప్పేది ఏంటి అంటే, ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు ఫస్ట్ టైం ఏమవుతుందంటే పిల్లలకి, అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో చెప్పాలంటే, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు పిల్లలు పేరెంట్స్ యొక్క క్లచెస్లోనే ఉంటారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ బియాండ్ పేరెంట్స్ వెళ్ళదు. పేరెంట్స్ ఏం ఆలోచిస్తుంటారో మోర్ ఆర్ లెస్ వీళ్ళు కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు. బియాండ్ దట్ వెళ్ళదన్నమాట. సో ఆ బౌండరీస్లో ఉండిపోతారు వీళ్ళు. ఎప్పుడైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇట్ కెన్ బి BA, BSc, BCom ఆర్ ఇంజనీరింగ్ ఆర్ MBBS ఏదన్నా అవ్వచ్చు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ పేరెంట్స్ క్లచెస్ నుంచి బయటకు వచ్చి ఆలోచించడం మొదలెడతారు. అంటే వాళ్ళ బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయినప్పుడే వాళ్ళు కొత్తగా సమాజం గురించి ఆలోచించడం మొదలెడతారు. అప్పటి వరకు సమాజం గురించి ఏం ఆలోచించాలి అంటే, వాళ్ళకి హెల్ప్ చేద్దాం, వీళ్ళకి హెల్ప్ చేద్దాం అన్నది అనుకుంటారే తప్ప బియాండ్ దట్ ఆలోచించరు వాళ్ళు. సో ఎప్పుడైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వస్తారో ఆ రోజు నుంచి వాళ్ళని మనము ఈ ఇన్పుట్స్, సివిల్ సర్వెంట్ కానీ, సివిల్ సర్వీసెస్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, ఒక సివిల్ సర్వెంట్ ఒక సమాజానికి ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, అలాంటి ఎగ్జాంపుల్స్ మనం ఇస్తూ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ను IPS ఆఫీసర్ ఇంటర్వ్యూస్ చూపిస్తూ, అలాంటి అంటే ఒక ఆఫీసరు మన సబ్జెక్ట్లో నుంచే ఎన్ని రకాలుగా దాన్ని అప్లై చేసి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు అన్నది మనం వాళ్ళ పిల్లలకి నేర్పించగలిగితే, అంటే వాళ్ళు ఓపెన్ అవుతున్నారు కాబట్టి, అది రైట్ టైం ఫర్ ఎనీవన్ టు ప్రిపేర్. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ టైంలో అప్పటి నుంచి వాళ్ళు ఓపెన్ అప్ అవ్వటం స్టార్ట్ అవుతారు కాబట్టి, అప్పటి నుంచి వాళ్ళ మైండ్లో మనం ఇట్లా ఇన్పుట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి మనం. అంటే ఒకేసారి సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా ఇవ్వకూడదు వాళ్ళకి. సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా ఇవ్వటం వల్ల ఉపయోగం లేదు, వాళ్ళు అంత సబ్జెక్ట్ నేర్చుకోలేరు. సో ఎన్నేళ్ల ప్రిపరేషన్ తర్వాత మీ దృష్టిలో సార్ ఒక సీరియస్ అటెంప్ట్ ఇవ్వచ్చు? సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తుంది దీనికి కూడా. 2026లో ఉన్నాం మనం. 2027 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పటి నుంచి పిల్లలు కేవలం రివిజన్స్ చేయాలే తప్ప కొత్త పుస్తకాలు చదవకూడదు. అంటే 2027 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2027 మేలో ప్రిలిమ్స్ జరుగుతుంది, ఆగస్టులో మెయిన్స్ జరుగుతుంది. వాటన్నిటికీ రివిజన్స్ చేయాలి. ఈ లోపు 1.5 ఇయర్ ముందు నుంచే, అంటే నోటిఫికేషన్ రావటానికి 1.5 ఇయర్ ముందు నుంచే మీ యాక్చువల్ ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి. 1.5 ఇయర్లో ఏమవుతుందంటే, మీరు కోచింగ్ తీసుకున్నా, ఓన్గా చదువుకున్నా, మీరు ఇంకొకరు మెంటర్షిప్ గైడెన్స్ తీసుకున్నా, మీరు ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ మీ ప్రిపరేషన్ మినిమం 1 ఇయర్ అయితే ఉండాలి. ఏది నోటిఫికేషన్ కన్నా ముందు. అంటే ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ టైంలో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 2027 ఎగ్జామ్ సాలిడ్గా రాయొచ్చు. దిస్ ఇస్ అలాంగ్ విత్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ ఆర్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్? అలాంగ్ విత్ అన్న అవ్వచ్చు, ఆఫ్టర్ అవ్వచ్చు. ఎందుకు అడుగుతున్నానంటే, ఎన్ని గంటలు వెచ్చించవలసి వస్తుంది, ఎందుకంటే ఇది ఒక దీక్ష కాబట్టి. నేను విన్నది 10 గంటలు 8 గంటలు కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. అంత బాగా చదివితే దాని ఫలితం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి అది కూడా విన్నాం మనం. సో మరి డిగ్రీ ఒకవైపు చేస్తూ దీనికి కూడా ప్రిపేర్ అవ్వడానికి సాధ్యం ఉంటుందా మీ అనలాగ్ ప్రోగ్రామ్ ద్వారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇనీషియల్ డేస్లో మనం 10 అవర్స్ 12 అవర్స్ అంటున్నారు చూసారా, ఆ 10 అవర్స్ 12 అవర్స్ అన్నది ఎగ్జామ్కి ఖచ్చితంగా 2-3 మంత్స్ ముందు ఉంటుంది. త్రూ అవుట్ ద ఇయర్ 10 to 12 అవర్స్ మనం కన్సిస్టెంట్గా చదవలేము. సో 1 ఇయర్ ముందు 4 to 5 అవర్స్ ఎఫెక్టివ్ స్టడీ చేసుకోగలిగితే చాలు. ఎప్పుడైతే ఎగ్జామ్ దగ్గరకు వస్తుందో, నోటిఫికేషన్ పడుతుందో, అప్పటి నుంచి మన ప్రిపరేషన్ 5 అవర్స్ని 7 అవర్స్ చేస్తాము, తర్వాత 9 అవర్స్ చేస్తాము, 10 అవర్స్ చేస్తాము. కొంతమంది 12 అవర్స్ to 14 అవర్స్ కూడా చేస్తారు. కానీ యాక్చువల్లీ అంత అవసరం లేకపోయినా కానీ మీకు కన్వీనియంట్గా ఉన్న పద్ధతిలో ఒక 10 అవర్స్ వరకు ఎగ్జామ్ ముందు చేస్తే సరిపోతుంది. బట్ 1 ఇయర్ ముందు మనం స్టార్ట్ చేసినప్పుడు 4 to 5 అవర్స్ ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్. అండ్ ఇది మీరు ఆబ్వియస్లీ ఎలా చదవాలి, ఏం చదవాలి, ఆ ఎగ్జామినర్ మైండ్ సెట్ని ఎలా అర్థం చేసుకోవాలి, డే 1 నుంచి మీరు స్టార్ట్ అయ్యి. అంటే వాళ్ళకి మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి సార్, ఎట్లా, ఎప్పుడు ఉంటాయి, ఏ స్టేజ్లో ఉంటాయి అవన్నీ? మేమేం చేస్తామంటే, దెర్ ఈస్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ అభ్యాస అంటే ప్రాక్టీస్, అర్థమే అది కదా. సో అభ్యాస అన్న ప్రోగ్రామ్ ఏంటంటే, స్టూడెంట్ అన్నవాళ్ళు ఈరోజు క్లాస్ అటెండ్ అయ్యి ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే, ఆ కాన్సెప్ట్ని మనకు ఒక దే ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ థియరీ ఆఫ్ ఫర్గెటింగ్ అంటే, ఏమి నేర్చుకున్నా కానీ ఒక గంట సమయంలో 40% ఆఫ్ వాట్ ఎవర్ యూ లెర్న్ మర్చిపోతాం. 24 అవర్స్ అయింది అనుకోండి, 50% మర్చిపోతాం. అలా 30 days అయింది అనుకోండి, 80% మర్చిపోతాం. టు బి మోర్ స్పెసిఫిక్ 78% మర్చిపోతాం. అంటే మీకు 1 month తర్వాత గుర్తుండేది 22% ఆఫ్ వాట్
వాట్ ఎవర్ యూ లెర్న్ 30 days బ్యాక్. ఓకే, దట్స్ లైక్ సైంటిఫిక్ ఇదా అండి? ఇదే మేము ఒక్కసారి నేను ఇంటర్నెట్లో కొట్టాను అనుకున్నా, థియరీ ఆఫ్ ఫర్గెటింగ్ అండ్ ఫర్గెటింగ్ కర్వ్ అని ఉంటుంది. అది ఒక్కసారి ఇంటర్నెట్లో కొడితే ఇట్లా పడిపోతూ ఉంటుంది అనమాట. అది చాలా డ్రాస్టికలీ పడిపోతుంది. అయితే దీన్ని రివర్స్ చేయొచ్చు. మనం రివర్స్ ఎలా చేస్తాము అంటే 24 hours ఒక రివిజన్ చేయాలి. రివిజన్ చేయగానే సరిపోదు, ప్రాక్టీస్ కూడా చేయాలి. మళ్ళీ 1 week తర్వాత ఒకసారి రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. 15 daysకి ఒక రివిజన్ ప్రాక్టీస్, 1 monthకి ఒక రివిజన్ ప్రాక్టీస్, 3 monthsకి ఒక రివిజన్ అండ్ ప్రాక్టీస్. ఏదన్నా ఒక కాన్సెప్ట్ 5 times ఇట్లా టైం లైన్లో చేస్తే జీవితకాలం మర్చిపోం. మనం 5 times చేయాలి. ఇది నేను చెప్పింది కాదు, ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేసినా కానీ ఇదే కనిపిస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని వీ డెవలప్డ్ ఏ ప్రోగ్రామ్ కాలేజ్ అభ్యాస. దీని ప్రకారం ఏంటంటే ఈ రోజు మీరు ఒక క్లాస్ ఉంటే 24 hours తర్వాత ఒక టెస్ట్ రాస్తారు. ఆ టెస్ట్ రాసే ముందు ఒకసారి రివిజన్ చేసుకొని రావాలి. అదే అలానే 7 days అవ్వగానే ఎవ్రీ సండే యుల్ హ్యావ్ ఎ టెస్ట్. 2 weeks అవ్వగానే మళ్ళీ ఒక టెస్ట్, 1 month అవ్వగానే ఒక టెస్ట్, 3 months అవ్వగానే ఇంకొక టెస్ట్. ఇది ఈ ప్రోగ్రామ్ లోనే ఉంటుంది అనమాట. మీరు క్లాసెస్ అటెండ్ అవ్వటం ఒక్కటే కాదు, డైలీ ఏదో ఒక టెస్ట్ రాస్తారు మీరు. ఆ టెస్ట్ ఈ పర్టికులర్ స్కీమ్ ప్రకారం, అభ్యాస స్కీమ్ ప్రకారం వెళ్తుంది. అదే దీని ద్వారా మీరు మర్చిపోయే ప్రసక్తే లేదు. రెండోది, మీరు మర్చిపోరు కాబట్టి మీ నాలెడ్జ్ కూడా మైండ్లో ఉంటుంది కాబట్టి మీరు చేసే ఎనాలిసిస్ అన్నది, ఆ మెచ్యూరిటీ ఆఫ్ థింకింగ్ అనేది స్లోగా బిల్డప్ అవుతుంది. బాగుంది. ఫస్ట్ డేనే మీరు ఐఏఎస్ కావాల్సినవి చేయటం అంటే చేయలేరు. సో ఆ థాట్ ప్రాసెస్ బిల్డ్ చేయడం ఇంపార్టెంట్. కనీసం 2 to 3 months పడుతుంది. దీంతో పాటు మేమేం చేస్తామంటే ప్రతిరోజు క్లాస్లోనే కాన్సెప్ట్ చెప్తూ ఆ కాన్సెప్ట్ మీద ప్రీవియస్గా సివిల్ సర్వీసెస్లో అడిగిన క్వశ్చన్ ఎలా ఉంది, ఇప్పుడు మీకున్న నాలెడ్జ్తో ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయటం ఎట్లా. యూపీఎస్సీ వాళ్ళు పేపర్ సెట్ చేసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఈ విధంగానే ఎందుకు అడిగారు, వేరేలాగా ఎందుకు అడగలేదు. సో ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో పేపర్ సెట్టర్ మైండ్ సెట్ని మేము స్టార్టింగ్ day 1 నుంచే క్లాస్లోనే ఇచ్చేస్తాం. ఇస్తూ ప్రతి డే టెస్ట్ పెట్టి దాన్ని కూడా టెస్ట్ చేస్తూ ఉంటాం. బాగుంది. అంటే కానీ ఇప్పుడు ఎంతమంది రకరకాల ఆప్షన్స్ తీసుకున్నా కూడా వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఒక కస్టమైజ్డ్ టీచింగ్కి స్కోప్ ఉంటుంది. అవును, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మీరు మామూలుగా ఇలాంటి కోచింగ్ కావాలంటే ఇదివరకు ఢిల్లీ దాకా వెళ్ళాలి, ఢిల్లీలోనే మనకి రిజల్ట్స్ బాగా వస్తాయి అని అనుకునేవాళ్ళు. కానీ ఆ కాంబినేషన్తో బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మీరు ఆఫర్ చేయగలుగుతున్నారు అక్కడ. సో దట్ ఇస్ పర్హాప్స్ వై మీ ఇన్స్టిట్యూట్ నుంచి మంచి సక్సెస్ రేట్ వచ్చిందని విన్నాం సార్. దట్ ఒకటి బిగినింగ్లో మీకు ర్యాంకర్ రావడం, రెండోది ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా మీకు దాదాపు మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అది లెక్కలేనని ఉంటారు, కానీ సర్వీస్ కొట్టిన వాళ్ళే ప్రతి సంవత్సరం 40 నుంచి 50 మంది ఉంటారు ఫైనల్ సెలెక్షన్స్. సో మన దగ్గరికి ఓన్లీ మన తెలుగు రాష్ట్ర పిల్లలే కాకుండా ఇండియా నుంచి చాలా మంది వస్తారు. కర్ణాటక నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, తమిళనాడు నుంచి నేర్చుకుంటారు. వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ నేర్చుకొని వెళ్తూ ఉంటారు. కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతుంటారు. ఆన్లైన్ కూడా సాధ్యం ఖచ్చితంగా. ఇప్పుడు డిజిటల్ యుగంలో దానికి తప్పదు. ప్లస్ ఇప్పుడు ఆన్లైన్ ఏమైతుందంటే డైలీ ఇంటరాక్షన్ విత్ ద టీచర్ కష్టంగా ఉంటుంది. ఎంత కాదనుకున్నా కానీ మన క్లాస్ డిస్టర్బ్ చేసి ఒక క్వశ్చన్ అడగడం కష్టం అవుతుంది ఆన్లైన్లో. రైట్. సో అందుకని ఏంటంటే వాళ్ళందరికీ మెంటర్షిప్ సపోర్ట్ ఉంటుంది. సో డైలీ వాళ్ళకి ఒక మెంటర్ ఉంటారు, ఒక స్టూడెంట్ సపోర్ట్ మెంటర్. ఈ మెంటర్ ఏంటంటే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ క్లాస్లో టీచర్ క్లారిఫై చేస్తారు, క్లాస్ అయిన తర్వాత టీచర్ క్లారిఫై చేస్తారు. తర్వాత ఒక 2-3 hours తర్వాత నేను రివ్యూ చేస్తున్నప్పుడు నాకు డౌట్ వస్తే ఎట్లా, ఆ డౌట్ క్లారిఫై చేయడానికి టీచర్ మన కోసం కూర్చొని ఉంటారు కదా, ఆయన ఇంకో క్లాస్లోకి వెళ్ళిపోతారు ఆయన. సో అందుకోసము స్టూడెంట్స్ అందరి కోసం ఆన్లైన్ పిల్లలైనా కానీ వాళ్ళకి ఒక మెంటర్షిప్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా కానీ వాట్సాప్లో కానీ డైరెక్ట్ ఫోన్ కాల్లో కానీ జూమ్ కాల్లో కానీ వాళ్ళు మా మెంటర్తో మాట్లాడి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. అంటే మెంటర్ ఓన్లీ డౌట్స్ అనే కాకుండా ఈ రోజు అయింది కదా క్లాసు, దీనికి సంబంధించి ఏం చదవాలి ఏం చదవకూడదు. చాలా మంది ఏంటంటే పిల్లలు ఈ ప్రిపరేషన్లో బిగ్ ఓషన్ కదండి, సిలబస్ ఇస్ టూ హ్యూజ్. క్లాస్ అయిపోగానే ఇంటర్నెట్లో ఒకసారి కొడతారు, లేదా యూట్యూబ్లో కొడతారు. సో మాన్సూన్స్ ఇన్ ఇండియా అని కొట్టంగానే ఎన్నో వస్తాయి, అక్కడ పెద్ద లిస్ట్ వస్తుంది. ఒక్కొక్కడు ఇంటూ పోయారనుకుంటే టైం వేస్ట్. అందులో సెలెక్టివ్గా ఏది కావాలి ఏది అవసరం లేదు ఆ విచక్షణ కూడా నేర్పిస్తారు. అది కూడా నేర్పిస్తారు. వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్, ఆ రెండు నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనం మెయిన్స్ గురించి కొంత తెలుసుకున్నాం సార్, ప్రిలిమ్స్ గురించి అర్థమైంది. ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ రౌండ్. ఇంటర్నెట్లో అంటే మనకి ఈ రీల్స్లో బోర్డు చూస్తూ ఉంటాం, అసలు ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయా అని. ఒక ప్యానెల్ కూర్చుని ఆ క్యాండిడేట్ లోపల రావడం మొదలుకుని ఒక సెంటిమెంటల్ డైలాగ్ ఇట్లాంటివి, అసలు అంత నాటకీయంగా డ్రామాటిక్గా ఉంటుంది సార్. అదంతా స్టూడియో సెటప్ అండి. అది మనం మన ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ ఇంటర్నెట్లో చూసేవన్నీ స్టూడియో సెటప్. ఫైనల్ యూపీఎస్సీలో ఆ స్టూడియో సెటప్ ఉండదు. మామూలుగా ఒక టేబుల్ ఉంటుంది, ఒక రౌండ్ టేబుల్ లాంటిది. దాని చుట్టూ ఒక 5 మంది కూర్చొని ఉంటారు ప్యానలిస్టులు. ఆ 5 మందిలో ఒకరు హెడ్ ఉంటారు. ఆ మెంబర్ యూపీఎస్సీ మెంబర్ అవటం వల్ల ఆయన పేరు మీద ఆ బోర్డుకి నామకరణం చేస్తారు. అది అర్థమైంది. స్టూడెంట్ వచ్చిన వాళ్ళు ఆ టేబుల్కి ఒక కార్నర్లో కూర్చుంటారు. అంతే, సింపుల్గా ఉంటుంది. అడిగే ప్రశ్నలు అన్నది డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి. సో బట్ అంటే ఈ అడిగే ప్రశ్నలు
ఎలా క్రాక్ చేయాలన్నది కూడా మీరు అనలాగ్లో ఎండ్ టు ఎండ్ అంతవరకు తీసుకెళ్ళి నేర్పిస్తారా? ఖచ్చితంగా. హౌ టు క్రాక్ ద ఇంటర్వ్యూ రౌండ్. ఖచ్చితంగా. అది కూడా ఇప్పుడు ఎలా అంటే అండి, ప్రిలిమ్స్ క్రాక్ చేయాలి అంటే మీకు ఒక చిన్న పాతకాలంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను నేను. దానివల్ల క్లియర్గా అర్థమైపోతుంది. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి అంటే ఒక 5 months గట్టిగా కూర్చుంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతాం. ఆ తర్వాత అప్పట్లో ప్రిలిమ్స్కి ఎక్స్క్లూజివ్గా కోచింగ్ కూడా ఉండేది మేము రాసిన టైంలో. తర్వాత మెయిన్స్కి 4.5 to 5.5 months టైం ఉండేది. ఆ టైంలో మెయిన్స్ కోసం సెపరేట్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. క్వశ్చన్స్ కూడా ఎక్స్క్లూజివ్ మెయిన్స్ అన్నట్టే ఉండేవి. మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అప్పుడు స్టార్ట్ చేస్తాం. అది ఒకప్పుడు ఉండేది 2 decades బ్యాక్. రాను రాను ఏమైందంటే, చిన్నగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్, జనరల్గా అప్పట్లో అంటే ప్రిలిమ్స్ అంటే కొద్దిగా స్టాటిక్ కంటెంట్, మెయిన్స్ అంటే అనలిటిక్ కంటెంట్, ఇంటర్వ్యూ అంటే ఒపీనియన్ బేస్డ్ కంటెంట్ ఉండేది. సో చిన్నగా ఏం చేశారంటే 2012-13 నుంచి యూపీఎస్సీ వాళ్ళు ఇంటర్వ్యూకి సంబంధించిన ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ని మెయిన్స్లో అడగటం స్టార్ట్ చేశారు. అంటే మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఇంటర్వ్యూ మైండ్ సెట్ కూడా ఉండాలి మనకి. అదే అర్థమైంది. తర్వాత మెయిన్స్ రిలేటెడ్ అనలిటికల్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో కూడా అడగడం స్టార్ట్ చేశారు. సో దానివల్ల ఫిల్టరింగ్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాలి సాలిడ్గా అనుకుంటే మెయిన్స్ రిలేటెడ్ నాలెడ్జ్, ఆ అనలిటికల్ పవర్ అన్నది మనకి ప్రిలిమ్స్ టైంలో ఉంటేనే మనం సాధించగలం తప్ప లేకపోతే కుదరదు. సో ఇప్పుడు ప్రిపరేషన్ అన్నది ఓన్లీ ప్రిలిమ్సా లేదా ఓన్లీ మెయిన్సా, ఓన్లీ ఇంటర్వ్యూ అన్నది లేదు. మన ప్రిపరేషన్ అన్నది 3 కలెక్టివ్గా ముందే స్టార్ట్ చేయాలి. రైట్. అంటే నేను ఎప్పుడైతే 1 year 1.5 year ముందే స్టార్ట్ చేయాలన్నానో, ఆ day 1 నుంచి మీ ఆలోచించే విధానము ప్రిలిమ్సే కాకుండా మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ థాట్ ప్రాసెస్ కూడా day 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. దీనికోసం ఏమేం చేస్తామంటే, ఎప్పుడో మీరు మెయిన్స్ క్వాలిఫై ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో కోచింగ్ ఇవ్వటం కాకుండా ముందుగానే మేము మాక్ ఇంటర్వ్యూస్ అన్నది పిల్లలకి day 1 నుంచే స్టార్ట్ చేస్తాం. అంటే ఒక 10 days ఆఫ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పిల్లల్ని పిలిచి నేను కానీ లేదా మా టీచర్స్ కానీ ఒక ప్యానల్లో ఫామ్ అయిపోయి వాళ్ళకి కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ లాగా చేస్తాం అన్నమాట. అంటే వాళ్ళు ఇప్పుడు రెడీగా లేరు, కానీ అట్లీస్ట్ వాళ్ళ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. వాళ్ళ పర్సనాలిటీ కూడా గ్రూమ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వాళ్ళకి అట్లీస్ట్ ఇదివరకు ఆలోచించిన విషయాలు ఆలోచించడం కొత్తగా ఆలోచించడం మొదలెడతారు. సో అందుకోసం ఎప్పుడైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో ఎట్లాగో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము. మీరు టీవీలో చూసారు, యూట్యూబ్లో చూసిన ఏవైతే ఒక స్టూడియో సెటప్ ఉంది చూసారా, ఆ స్టూడియో సెటప్లో కూడా ఇస్తాం కోచింగ్ అంతా. అయినా కానీ అక్కడ దాకా వెళ్ళాలి అంటే ముందు day 1 మన ప్రిపరేషన్లోనే మన ఇంటర్వ్యూ థాట్ ప్రాసెస్ అన్నది స్టార్టింగ్ నుంచి రావాలి. రైట్. చాలా బాగుంది. అంటే మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ ప్రాక్టికల్, మీరు అటెంప్ట్ చేసిన ఎక్స్పీరియన్స్, అలాగే చుట్టూ ఏం జరుగుతుందో టైం టు టైం అప్డేట్ అయిన ఎక్స్పీరియన్స్ క్లియర్గా కనిపిస్తుంది శ్రీకాంత్ గారు. సో అనలాగ్లో చేరాలంటే పర్టికులర్ మంత్స్ అండ్ టైమింగ్స్ ఉంటాయా? ఎనీబడి కెన్ జస్ట్ ఇక్కడ మేలో చేరాలంటే చేరొచ్చు, ఆగస్ట్ అంటే బ్యాచెస్ ఉంటాయండి? అంటే మన స్పెసిఫిక్ బ్యాచెస్ స్పెసిఫిక్ మంత్లో స్పెసిఫిక్ డేట్ రోజున స్టార్ట్ అవుతాయి. ఓకే. అయితే స్టూడెంట్స్ అన్నవాళ్ళు ఏ సంవత్సరం వచ్చి ఏ నెలలో మన దగ్గరకు వచ్చి చేరినా కానీ వాళ్ళకి ఫస్ట్ డేనే చెప్తాం, ఈ కమింగ్ ఇయర్లో నువ్వు రాయటానికి కష్టం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2026లో May 22 ఎగ్జామ్ ఉంది. ఈ రోజు వచ్చి నేను 26th May రోజు రాస్తాను నేనంటే కుదరదు. టైం ఫ్రేమ్ సరిపోదు. కాబట్టి 2027లోనే నువ్వు రాయగలవు, నీ కోచింగ్ కూడా దానికోసమే ఇస్తామని ముందే చెప్తాను. ఆ మినిమం పీరియడ్ ఉండాలి, లేకపోతే మీకు టైం వేస్ట్, వాళ్ళకి ఎఫర్ట్ వేస్ట్, మనీ వేస్ట్, అన్ని వేస్ట్ అయిపోతాయి. డిసప్పాయింట్మెంట్ ఒకటి వస్తుంది. అవును, మీకు మళ్ళీ ఆ డిసప్పాయింట్మెంట్ వల్ల మీకు ఇంకో నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది మీకు కూడా. సో అందుకోసము వాళ్ళు ముందే చెప్తాం ఎప్పుడు చేరితే బెటరు, కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు మీరు 6 నుంచి క్లాసెస్ అటెండ్ అవ్వటం మంచిది. అది కూడా ఏ సంవత్సరం కోసం మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని ముందే చెప్తాం. సో ఇప్పుడైతే మరి అంటే అనలాగ్లో చాలామంది సివిల్ సర్వెంట్స్ సక్సెస్ఫుల్గా సెటిల్ అవుతున్నారు సార్. మీ మోస్ట్ ఫ్యాసినేటింగ్ సక్సెస్ స్టోరీ ఆఫ్ వన్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్ ఏంటి సార్, అపార్ట్ ఫ్రమ్ ది ర్యాంకర్? ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. 2 కొద్దిగా ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ అవి. ఒకటి వచ్చేసరికి అబ్బాయి ఐఐటి మెడ్రాస్ అయిపోయిన తర్వాత ఫ్లిప్కార్ట్లో చేశాడు, అమెజాన్లో చేశాడు, గూగుల్లో జాబ్ చేస్తూ ఉన్నప్పుడు అబ్బాయి అన్న నా స్టూడెంట్. అబ్బాయి ఏంటంటే వాళ్ళ అన్న ప్రిపేర్ అవుతూ ఉండడం చూసి నేను కూడా ప్రిపేర్ అవుతాను, అయితే నా సూటబిలిటీ టు సివిల్ సర్వీసెస్ అన్నది నేను వెరిఫై చేసుకోవాలి అని వన్ డే హీ కేమ్ టు మీ. వచ్చి సార్ నేను ఇట్లా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, మా అన్న సో అండ్ సో మీ స్టూడెంట్ అంటే, సరే మరి ఏం చేద్దామంటే, సార్ నేను ఫస్ట్ ఐ విల్ జాయిన్ యువర్ క్లాసెస్. అప్పట్లో వీకెండ్ బ్యాచ్ ఉండేది, శని ఆదివారాలు క్లాసెస్ ఉండేవి. సో మండే టు ఫ్రైడే నేను జాబ్కి వెళ్తాను, సాటర్డే సండే వచ్చి మీ దగ్గర క్లాసెస్ అటెండ్ అవుతాను. సార్ ఓకే ఫైన్.
సార్ మరి ఇప్పుడు నన్ను జాబ్ రిజైన్ చేయమంటారా అని అడిగాడు. నువ్వు ఇప్పుడే జాబ్ రిజైన్ చేయకు, యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్ 2 to 3 months వెయిట్ చెయ్యి, అప్పుడు నువ్వు ఎస్ ఐ కెన్ క్వాలిఫై దిస్ ఎగ్జామినేషన్ బట్ విత్ మోర్ ప్రిపరేషన్ అని నువ్వు అనుకుంటే అప్పుడు రిజైన్ చేద్దు. కానీ జాబ్ నీకు అడ్డం వస్తుంది నీ ప్రిపరేషన్కి అనుకున్నప్పుడే నువ్వు రిజైన్ చేద్దు. కానీ అప్పటిదాకా వద్దు. 2 to 3 months అటెండ్ అయ్యాడు నా దగ్గర. అటెండ్ అయిన తర్వాత వన్ ఫైన్ డే హీ కేమ్ టు మీ, సార్ ఐ థింక్ ఐఎమ్ కంఫర్టబుల్ నౌ, ఐ కెన్ క్రాక్ దిస్ ఎగ్జామినేషన్, నౌ డూ యూ థింక్ లైక్ ఐ షుడ్ రిజైన్ చేయరా అన్నాడు. నెక్స్ట్ డే వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. ఏంటంటే రిజైన్ చేశాను అన్నాడు. అంటే గూగుల్ లాంటి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ 15 years బ్యాక్, అప్పట్లోనే 2 లక్షల శాలరీ పర్ మంత్ తీసుకుంటున్న వ్యక్తి వన్ ఫైన్ డే వచ్చి నేను రిజైన్ చేశాను, ఐ వాంట్ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామ్ అని వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఇక అప్పటి నుంచి గట్టిగా ప్రిపరేషన్ మొదలెట్టించాను. దెన్ హీ వాజ్ ఏబుల్ టు క్రాక్ ఇన్ వెరీ వెరీ ఫస్ట్ అటెంప్ట్. హిజ్ ర్యాంక్ వాజ్ 19 వెరీ ఫస్ట్ అటెంప్ట్. అతను ఏం లేదు, సార్ ఇప్పటి నుంచి నేను ఏం చేయాలి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశాడు, సాయంత్రం నా దగ్గరికి వస్తాడు, వచ్చి సార్ మెయిన్స్ కోసం ఏం చేయాలి, మెయిన్స్ ఎగ్జామ్ ఏం సార్ ఇప్పుడు ఇది అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి అంటే, సో ఎవ్రీ స్టేజ్ బై స్టేజ్ మేము గైడ్ చేయడం జరిగింది. దానివల్ల ఏమైందంటే చాలా ఈజీ అయిపోయింది అతనికి. అరే ఇది చదవద్దని క్లియర్గా చెప్పేవాళ్ళం. అతనుకున్న అడ్వాంటేజ్ అతని అన్న, దట్ గై కుడ్ నాట్ క్లియర్ దో హీ హస్ టేకెన్ కోచింగ్ ఎవ్రీథింగ్, నోట్స్లన్నీ తయారు చేశాడు పాపం. కానీ ఆ ప్రిపరేషన్ అనేది అతని తమ్ముడికి ఉపయోగపడింది బాగా. ఎందుకంటే ఏది చదవాలి ఏది చదవకూడదు అన్నది 2 బాగా తెలిసినప్పుడే మనం తక్కువ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ లో క్వాలిఫై అయిపోతాం. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ లో ఉన్నారా సార్ ఆయన? హీఈస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ రైట్ ఇన్ ఏపీ క్యాడర్. ఇంకొక ఎగ్జాంపుల్, కర్ణాటక నుంచి ఒక అమ్మాయి వచ్చింది, బళ్ళారి నుంచి. ఆ అమ్మాయి కూడా కోచింగ్ తీసుకుంది, అటెంప్ట్ ఇచ్చింది, ప్రిలిమ్స్ అవ్వాల. ఇక డిసప్పాయింట్మెంట్ కదా, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. మన ఫైన్ డే అమ్మాయి పేరెంట్స్ నాకు తెలుసు బాగా, వాళ్ళు కూడా వచ్చి నన్ను అడిగారు, సార్ అమ్మాయి ఇట్లా అయిపోతుంది మరి ఏం చేయమంటారు అని. అమ్మాయిని పిలిచి మాట్లాడి ఎంకరేజ్ చేసి, ఇట్లా కాదమ్మా, నువ్వు క్వాలిఫై కావడానికి కావాల్సిన లక్షణాలన్నీ నీ దగ్గర ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే నీదొక గేమ్ ప్లాన్లో తప్పు ఉండొచ్చు, ఒకసారి యూ డిస్కస్ విత్ మీ, అసలు ప్రిలిమ్స్లో నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు, ఏవే క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు, ఏవి చేయలేకపోయావు అని కూర్చొని ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఐ రియలైజ్ వాట్స్ ద ప్రాబ్లమ్ అన్నది. దెన్ వీ వర్క్డ్ ఆన్ ఇట్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ డేస్ టు కమ్. అయిన తర్వాత అమ్మాయి కాన్ఫిడెన్స్ వచ్చింది. అమ్మాయి ఏం చేసిందో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే, ఎప్పుడైతే అమ్మాయి కాన్ఫిడెన్స్ వచ్చిందో, అమ్మాయి వాళ్ళ మామ, బ్రదర్స్, మామ పిల్లలు వాళ్ళ అందరినీ తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక 3 BHK అపార్ట్మెంట్ తీసుకుంది. అందరిని అక్కడ కూర్చోబెట్టింది. 4 పిల్లలు ఉంటారు వాళ్ళు. ఆ 4 పిల్లలకి డైలీ ఒక్కొక్క న్యూస్ పేపర్ ఇచ్చేది. ఈ న్యూస్ పేపర్ చదివి వాళ్ళకి ట్రైన్ చేసింది. అందులోంచి ఎలాంటి పిక్ చేయాలి, ఏ పిక్ చేయకూడదు ట్రైన్ చేసింది. వాళ్ళని చేసి ఒక్కొక్క న్యూస్ పేపర్ చదివి ఆ సినాప్సిస్ అన్నది ఈ అమ్మాయికి ఇస్తారు. టైం వేస్ట్ కాకుండా నేర్చుకునేది, టైం వేస్ట్ కాకుండా చేసేది. సపోజ్ ఏదైనా సబ్జెక్ట్లో డౌట్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ నా దగ్గరికి వచ్చేది. నాకు తెలిసి నేను చెప్తాను, లేదా ఒక టీచర్ సపోర్ట్ ఇచ్చేవాడిని. కొన్ని ఉంటాయి. ఇప్పుడు హిస్టరీలో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏవైతే మన హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉంటాయో, అక్కడ ఆ కల్చరు, ఆ ఆర్ట్ ఫామ్స్ ఏంటి అన్నది జస్ట్ పుస్తకాల్లో చెప్తే అర్థం చేసుకోవాలి. మనకి కష్టమవుతుంది. మా అయితే 4-5 స్కెచ్లు గీస్తారు, అది కష్టమవుతుంది. ఈ కష్టంగా ఉంది నాకు, ఇట్లా కాదని చెప్పి అప్పుడేంటి, అజంతా, వీళ్ళందరినీ అజంతాకి తీసుకెళ్ళి ఒక గైడ్ని పెట్టుకొని అజంతా ఎల్లోరాకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కనుక్కొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేసింది. అంటే ప్రతి మైన్యూటెస్ట్ థింగ్ని కూడా వదలకుండా షీ లెర్న్డ్ ఎవ్రీథింగ్ వెరీ ప్రాక్టికల్లీ. ఇమీడియట్ అటెంప్ట్ ఐఏఎస్. అద్భుతం. ఇప్పుడు ఎక్కడున్నారు సార్, ఏ క్యాడర్లో ఉన్నారు? అమ్మాయి కర్ణాటక క్యాడర్. చాలా వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ సార్. అండ్ చక్కగా వీళ్ళందరూ పుట్టించేస్తున్న ఎఫర్ట్ తర్వాత కూడా వాళ్ళకి వేరే అంటే క్వాలిఫై కాలి వాళ్ళు కూడా ఇంటర్వ్యూ రౌండ్లో వాళ్ళందరి కోసం మీరే చెప్పారు, యూపీఎస్సీ ఒక పోర్టల్ పెట్టి ఇతర జాబ్స్కి వాటికి ఎప్పుడు నోటిఫికేషన్స్ పడ్డా కూడా ఈ పోర్టల్లోంచి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళని రిక్రూట్ చేసుకునే కరెక్ట్ ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి దే ఆర్ ఆల్ అల్టిమేట్లీ ప్లేస్డ్ ఇన్ ద బిగ్గెస్ట్ ప్లేస్మెంట్ కాల్ లైఫ్. అవును, అంతే కదా. ఖచ్చితంగా. ఎందుకంటే యూపీఎస్సీ ఇప్పుడు 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయండి. యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలన్నా వద్దా అన్నది 2 ఉంటాయి పర్స్పెక్టివ్స్. ఒకటేంటంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన తర్వాత ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారు, అంటే 100% ఎఫర్ట్ పెట్టి నేను ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ లేదా ఐపీఎస్ ఆఫీసర్ ఖచ్చితంగా అవ్వాలి అన్న ప్రిపరేషన్లో ఉంటారో వాళ్ళు ఎప్పటికీ డిసప్పాయింట్ అవ్వరు. ఒకవేళ సర్వీస్ కొడితే
చాలా మంచిది. సర్వీస్ కొట్టకపోయినా చాలా చాలా మంచిది. ఎందుకంటే జీవితంలో మీరు ఎన్ని తిరగాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో ఎలాంటి సెక్టర్కి వెళ్ళినా కానీ మీరు రాణిస్తారు. యూ విల్ బికమ్ ఎ లీడర్ ఇన్ దట్ సెక్టర్. మీరు టీచింగ్ లైన్లో వెళ్తే యూ విల్ బికమ్ టాప్ మోస్ట్ టీచర్. మీరు బిజినెస్ చేస్తే ఆ ఫీల్డ్లో టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ అవుతారు. లేదా మీరు ఓన్గా ఇంకోటి ఏదైనా చేసుకుందాం వెళ్ళి ఫార్మింగ్ చేసుకుందాం కానీ ఫార్మింగ్ కూడా అందరిలా చేయరు, ఇంకొక డిఫరెంట్ లెవెల్లో చేస్తారు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళాను ఒక 4.5 years. ఐటీ ఇండస్ట్రీలో ఐ సర్వైవ్ లైక్ ఎనీథింగ్. నేను ల్యాడర్ ఎక్కుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను. అఫ్ కోర్స్ నేను రిజైన్ చేసి వచ్చాను, అది డిఫరెంట్ స్టోరీ. కానీ బట్ విచ్ ఎవర్ ఫీల్డ్ దట్ యూ గో, యూ విల్ బి లీడర్ ఇన్ దట్ ఫీల్డ్ లైక్ ఎనీథింగ్. సో ఆ ఖచ్చితత్వమైన ఒక గోల్తో మీరు వెళ్తూ ఉంటారు, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ బికమ్ సివిల్ సర్వెంట్. అయితే ఇంకొంతమంది ఉంటారు, ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి నేను ఐఏఎస్ కాలేకపోయాను, ఇన్ని ఇయర్స్ వేస్ట్ అయిపోయింది కదా. నా దృష్టిలో ఎప్పుడు వేస్ట్ అవ్వదు. ఆ నాలెడ్జ్ మీకు ఏదో ఒక రోజు పనికి వస్తుంది. సివిల్ సర్వీసెస్ కాకపోతే ఇప్పుడు యూపీఎస్సీ వాళ్ళు పెట్టిన పోర్టల్లో ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళల్లో సగం మంది సెలెక్ట్ అయ్యి సగం మంది సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరినీ యూపీఎస్సీ పోర్టల్లో ఉంటారు. అక్కడ ఎనీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కానీ లేదంటే ఎనీ అదర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ లేదా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇట్లాంటి వాళ్ళు కానీ లేదంటే ఎనీ కార్పొరేట్స్ కానీ వాళ్ళు మిమ్మల్ని పిక్ చేసుకొని మీకు జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మంచి జాబ్స్ అవి, చిన్న చిన్న జాబ్స్ కాదు. ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళని వాళ్ళు, మెయిన్స్ వరకు మాత్రమే వెళ్ళిన వాళ్ళు, వాళ్ళందరికీ నాలెడ్జ్ చాలా ఉంటుంది. ఆ నాలెడ్జ్తో వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. ఫ్యూచర్ ఉన్నది, ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా. మీలాగా చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ తయారు చేయొచ్చు కూడా. ఖచ్చితంగా అది చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది శ్రీకాంత్ గారు. చాలా ఇన్ఫర్మేషన్ ఇవాళ తెలుసుకున్నాం ఇన్ డెప్త్ అబౌట్ హౌ టు ప్రిపేర్ ఫర్ సివిల్స్. అండ్ మీ ఎక్స్పీరియన్స్ అంతా కాచి వడబోసిన మీ అనుభవం అంతా కనిపిస్తుంది మీరు మాట తీరులో కూడా. తప్పకుండా వీ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్ విత్ మోర్ క్వశ్చన్స్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. అండ్ ఫర్ దోస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ వాచింగ్, చూసే ప్రేక్షకులకి సరైన ఇన్స్టిట్యూట్ ఎంచుకోవడం చాలా అవసరం. సో క్షుణ్ణంగా సిస్టమ్ని స్టడీ చేసి కోచింగ్ ఇచ్చే గైడ్స్ ఉంటే బహుశా సివిల్స్ క్రాక్ చేసే ఛాన్సెస్ ఇంకా మెరుగవుతాయేమో. ఒకసారి ఆలోచించండి. మోర్ డీటెయిల్స్ కావాలంటే మీరు అనలాగ్ నంబర్ మేము ఇస్తున్నాము స్క్రీన్ మీద, కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి.